మనలాగా 2 లక్షలు 2.5 లక్షలు 3 లక్షలు ఉండే కాన్స్టిట్యున్సీలు కాదు. చిన్న చిన్న కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అటువంటి చిన్న కాన్స్టిట్యున్సీలో కూడా 25,000కి పైగా మెజారిటీలు. రోహిణి అనే కాన్స్టిట్యున్సీలో విజేందర్ గుప్తా గారు చూసినట్లయితే ఆయన 37,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే విధంగా భవానాలో 31,475 ఓట్ల మెజారిటీ రవీందర్ సింగ్. అదేవిధంగా ఉత్తమ్ నగర్ లో 29,740. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మెజారిటీలను బట్టి కూడా ఈ ఎన్నిక ఎంత ఏకపక్షంగా జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. దాదాపుగా 15 కాన్స్టిట్యున్సీల్లో 20,000కి పైగా మెజారిటీలు, 31 కాన్స్టిట్యున్సీస్ లో 10,000కి పైగా మెజారిటీలు. కాబట్టి ప్రజలు డిసైడ్ అయిపోయారండి. ఇక అంటే ఢిల్లీ మేము కూడా అనేక సార్లు వెళ్తూ ఉంటాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు కూడా తెలుసు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కబుర్లు ఎక్కువ చెప్పింది కానీ పని చేయాల. వాళ్ళు ఎంతసేపు ఇదిగో అదిగో అది చేస్తున్నాం, ఇదిగో ఇది చేస్తున్నాం అని చీపిరి పట్టుకుని తిరిగారు. కానీ ఇవాళ ఢిల్లీలో ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో శానిటేషన్ పరంగా చూసినా, కాలుష్యం పరంగా చూసినా ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఢిల్లీలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరే. ఎంతసేపు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకుందాం, కేంద్ర ప్రభుత్వం ఒకటంటే మనం ఇంకోటి అనాలి. అంటే కలిసి పనిచేయటం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నంత మాత్రాన ఇవాళ మనం ఫెడరల్ గవర్నమెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైఖరి కూడా అదే. ఎప్పుడు కూడా సరే ఎన్నికలప్పుడు ఎన్ని విభేదాలుండి ఎన్ని రకాలుగా మనం ఒకరిపై ఒకరు మనం పోరాడినా ఎన్నికల అనంతరం కలిసి పనిచేయాలి. కానీ అటువంటి కలిసి పనిచేసేటటువంటి ఆలోచన ఏ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ చేయలా. ఎప్పుడు గొడవ పెట్టుకోవటమే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఢిల్లీకి మంచి చేయాలనుకున్నా కూడా అంటే ఇక్కడ ఒక్క విషయం, ఇదే ఊపు మీద ఇప్పుడు బీజేపీ ఫోకస్ అంతా కూడా దక్షిణాది మీద ఉంది. దక్షిణాదిపై దండయాత్ర చేయాలని యోచిస్తున్నారు. ఈ స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు ఫేస్ తోటి వెళ్ళే యోచనలో ఉన్నారంటే ఆయన కూడా దక్షిణాదిలో ఏవో గుడులు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టారు. ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదని ఇప్పుడు రెస్ట్లో ఉన్నట్టున్నారు. అంటే పూర్తి స్థాయిలో దక్షిణాది మీద ఫోకస్ పెట్టే విధంగా ఈ విజయం వాళ్ళకి ఆ జోషు ఆ ఊపిని తీసుకొచ్చింది అనుకోవచ్చా? అంటే ఇక్కడ బీజేపీ పార్టీగా కంటే కూడా ఎన్డీఏ కూటమి అండి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అనేక రాష్ట్రాల్లో ఇవాళ అద్భుత విజయం సాధిస్తోంది. ఇవాళ ఇందాక మనం అందరం కూడా మోడీ గారి స్పీచ్ విన్నాం. ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో భాగంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇవాళ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. అది ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, రాజస్థాన్ లో కానివ్వండి, ఇప్పుడు ఢిల్లీ. అంటే మొత్తం ఎన్సీఆర్ రీజియన్ మొత్తం కూడా ఇవాళ ఒక పార్టీ పరిపాలన, ఒక కూటమి పరిపాలనలో ఉండటం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మనం చూసాం. అదే విధంగా ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం. అదే విధంగా కర్ణాటకలో కూడా ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ మీద పెద్ద ఎత్తున మనం ఫోకస్ చేస్తున్నాం. తమిళనాడు, అదే విధంగా తమిళనాడులో కూడా మొన్న సరే ఫలితాలు ఆశించిన విధంగా రాకపోయినా అన్నమలై గారు కానీ ఇప్పుడు కూటమి పార్టీలన్నీ కూడా అక్కడ గట్టిగా పనిచేస్తున్నాయి. కాబట్టి దక్షిణాది పైన ఖచ్చితంగా మా ఫోకస్ ఉంది. మహారాష్ట్రలో మనం చూసాం, అద్భుతమైనటువంటి విజయం ఎన్డీఏ సాధించింది. మధ్యప్రదేశ్ కానీ ఆఖరికి ఒడిశాలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి బీజేడీ అన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి బీజేడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి అక్కడ కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో కూడా ఖచ్చితంగా పాగా వేస్తాం. ఇదంతా కూడా ఏంటంటే ఇవాళ వికాస్, అభివృద్ధి, సంక్షేమం అనేది కేవలం ఎన్డీఏతోనే సాధ్యం అని చెప్పి ఇందాక మా ప్రధాని గారి మోడీ గారి స్పీచ్ లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ప్రస్తావించారు. దానికి ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ ప్రధాని గారా, భారతదేశ ప్రధాని గారా? ఏంటి వర్మ గారు, మీ ప్రధాని గారా, భారతదేశ ప్రధాని గారా? అదే దేశ ప్రధాని, మేమందరం ఇష్టపడేటటువంటి ప్రధాని. మా ప్రధాని ప్రతి ఒక్కరు కూడా మా ప్రధాని, మేము ఇష్టపడేటటువంటి ప్రధానిగానే మోడీ గారిని భావిస్తారు. కాబట్టి ఆ రకంగా మేము ఎంతగానో అభిమానించేటటువంటి మా ప్రధానమంత్రి గారు మోడీ గారు. ఏంటి పట్టాభి గారు, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకుంటుందట, తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ఢిల్లీ ఫలితాలు బట్టే చూసాం కదా. ఇంకెక్కడ కాంగ్రెస్ అండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, ఆ ఇండియా కూటమి పరిస్థితి ఏంటో
మనం ఇవాళ ప్రతి రాష్ట్రంలో వస్తున్నటువంటి ఫలితాలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ ఇక అడ్రస్ గల్లంతే. ఇవాళ ఏదో బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఏఐసిసి ఆఫీస్ లో కూర్చుని వాళ్ళు టైం పాస్ చేయటం తప్పితే ఇంకా రాష్ట్రాల్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునేటటువంటి అవకాశం ఎక్కడుందండి? ఇప్పుడు వాళ్ళకి తెలంగాణలో అవకాశం ఇచ్చారు ప్రజలు. ఏం జరుగుతోంది వాళ్ళ తెలంగాణలో మనకు తెలీదా? ఇవాళ అక్కడ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కనీసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ కూడా విస్తరించుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే దాదాపు 7-8 మంత్రిత్వ శాఖలకి మంత్రులు లేరు. వర్మ గారు, మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, కీలకమైన మినిస్ట్రీస్ కి మినిస్టర్లు ఉన్నారా? కనీసం కేబినెట్ మంత్రులను కూడా అపాయింట్ చేసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడుకునేది ఏంటండి? నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు అక్కడ. అంతర్గత కుమ్ములాట్లు. ఎప్పుడు ఎంతసేపు ఎవడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుందా అని ఆలోచన తప్పితే అభివృద్ధి సంక్షేమం మీద ఏమైనా ఆలోచన ఉందా? ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతోంది? అక్కడ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎన్ని అవినీతి ఆరోపణలు, ఎన్ని స్కాములు, సిద్ధరామయ్య మీద ఎంక్వైరీ జరగట్లేదు. ఇవాళ ఏ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన సరిగ్గా ఉంది చెప్పండి? కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ పార్టీకి కానీ వాళ్ళ కూటమికి కానీ ఎటువంటి భవిష్యత్తు లేదు. ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేనటువంటి పరిస్థితులు ఆ కూటమి ఉందండి. ఎందుకు పోటీ చేయలేకపోయారు ఢిల్లీలో కలిసికట్టుగా? ఇవాళ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ మీరు చూసారా? ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ఏమని పెట్టాడు ఆయన? దీని నుంచైనా మనం బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా ఆయన బహిరంగంగా ట్వీట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ కూటమిలో ఐక్యత లేదు, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇక భవిష్యత్ అంతా కూడా ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా మేము అన్ని ఎన్నికల్లో కూడా గెలవబోతున్నాం. దేశం యొక్క మంచి కోసం, ఇవాళ అభివృద్ధి కోసం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందో ప్రతి రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ పని చేయాలి. ప్రజలకు మంచి జరగాలి. దేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉండాలి. అదే మా ఆకాంక్ష. ఓకే, పట్టాభి గారు ఒక్క నిమిషం, ఏదో ఇందిరా శోభన్ గారు మీతో మాట్లాడతారంటున్నారట. శివశంకర్ గారు మాట్లాడిన వెంటనే ఆవిడకి ఇద్దాం. శివశంకర్ గారు ఒక్క నిమిషం. ఇందిరా శోభన్ గారు, శివశంకర్ గారు.